హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రాజకీయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని మనకి ఆంధ్రప్రదేశ్. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి రాజధాని లేదు, మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట చాతుర్యంతోనూ అంటారు కదా, వాళ్ళ కులం ఏ అభిమానమైనా సరే అంత స్థలం ఒకేసారి అన్ని పొలాలు ఎవ్వరు ఇవ్వరండి. మన తెలంగాణలో కానీ విదేశాల్లో కూడా ఒకేసారి ఒక మాట మీద అంత పొలాన్ని సేకరించి ఆ ప్లాన్స్ మొత్తం దగ్గర పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజధానిగా వచ్చాక ఆయన ఇల్లు కూడా లేదు, ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఉండి మనకి ఏ కావాలో ఎక్కడ ఏ కావాలో అన్నీ శిలాపలకాలు వేసి భూమి పూజ స్టార్ట్ చేశాడు. భూమి పూజ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేశాక అక్కడక్కడ తాత్కాలికంగా మనకి అన్నీ కావాలి కదా, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇవన్నీ ప్రస్తుతానికి కావాల్సినవి అన్నీ టెంపరవరీగా కట్టించి పాలనను మొదలుపెట్టాక ఈ నిధులు తేవడము, ఈ కొత్త నిధులు కావాలి కదా. ఈ మధ్యలో కొన్ని మళ్ళీ వాళ్ళకి అభ్యర్థి పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పే క్వశ్చన్లకు ఆన్సర్ చేసి ఇక్కడ ఎందుకు రాజధాని అవన్నీ అలా మొత్తము అప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చాక మళ్ళీ 2 ప్రభుత్వ వైఎస్ పార్టీ, తెలుగుదేశం బరిలో దిగినాయి. మనం ప్రజలు ఏంటంటే ఇంకొకరికి ఇస్తే ఎలా ఉండిద్ది ఛాన్స్ అన్న ఊహతోనో వైఎస్ఆర్ మీద ప్రేమతోనో మనం మళ్ళీ జగన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఏం చేశారు, వీళ్ళకి ఏమున్నాయో ఏమో మనకు తెలియదు కానీ మన ప్రజలకి చాలా భారం అయిపోయింది. వేసిన శిలాపథకాల చుట్టూ పిచ్చి చెట్లు మొలవడము, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కట్ చేసేసుకోవడము, ఆయన సొంతంగా మళ్ళీ పథకాలు, కొత్త రంగులు, కొత్త హంగులు అన్నీ మొదలుపెట్టారు ఉన్న బడ్జెట్తో. ఆయన వరకు ఆయన కట్టుకున్న భవనాలే సేఫ్ చేసుకున్నాడు. ఈయన ఎక్కడ ప్లాన్ చేశాడో ఆయన తీసేసి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని మొదలుపెట్టడం స్టార్ట్ చేసి లాస్ట్ 3 ఏళ్ళు అలా గడిపేసేసాడు. తర్వాత 2 ఏళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, కక్షలోనో కారణం అవన్నీ ఇంకా చెప్పాలంటే ఇదంతా సరిపోదు. అందరిని జైలులో పెట్టేయడం, చివరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లోకి అయిపోయింది. అంతేకా ఆయన పదవి పోయింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ మనం ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఇలా తీసుకురావడం కాదు, ముందు మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మన కొత్త వాళ్ళు కూటమి ప్రభుత్వం, మన దాంట్లో ఇప్పుడు ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ. పవన్ కళ్యాణ్ గారు సినిమా అని కాదు, ఆయన నిజ జీవితంలో కూడా కరెక్టమైన మనిషి. అన్న దగ్గర కూడా నిలవకుండా ఆయన సొంత పార్టీ పెట్టి ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. అతని కులాలు, డబ్బులు అవి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, న్యాయం కావాలి ఆయనకి. ఆ న్యాయం పోరాడి ఎట్లయితే గెలిచి కూటమి ప్రభుత్వంలో ఒకటయ్యారు. మనకు నిధులు ఇవ్వడానికేమో కమలం పార్టీ ఉంది. ఇవన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ధైర్య సాహసాలకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచే లోకేష్ ఉన్నారండి. వీళ్ళందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరినీ మనము ఉపయోగించుకొని వీళ్ళది మేధావి ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అలా 5 ఏళ్ళు కాదు, ఒకేసారి 3-4 సార్లు అంటే ఒక 15-20 ఏళ్ళు వీళ్ళ చేతిలో మనము ప్రభుత్వం పెడితే వాళ్ళు పైకి తీసుకురాగలరు. 5 ఏళ్ళకు ఒకసారి మార్చుకుంటూ మనం పోతే అవి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అది డెవలప్ అవ్వదు. మన పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. మనం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు తినని కానీ మన పిల్లలకి మనకి మంచి చేసి వెళ్తారు. తెలుగుదేశంలో మంచి మేధావులు ఉన్నారండి. మహాభారతంలో ఇలా భీష్మాచార్య గారు, అలా ద్రోణాచారి, ఇలా ఎంత పెద్ద మేధావులు ఉన్నారో, పెద్ద మేధావులు, అలాగే మన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు, నారాయణ, బయ్యావుల కేశవ, ఇలా ఎంతోమంది, ధూళిపాలెం నరేంద్ర గారు, రఘురామకృష్ణ గారు, ఇలా ఎంతమందిని ఇట్లా చెప్పుకుంటూ మహాభారతం లాంటి మేధావులు ఉన్నారు. అందరూ మనకు మేధావులు ఉన్నారు. అందరికీ కోట్లకు పరిగెత్తి కోటీశ్వర్లు, వాళ్ళకి అవసరం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ లాగా, హైదరాబాద్ కన్నా ఎక్కువగా చెయ్యాలని వాళ్ళు ఎప్పటి నుంచో
పట్టుదలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మన ఆంధ్రప్రదేశ్ని చే చే చరిత్ర పుటంలో ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఇలా ఉంటుంది అని మనం నిరూపించుకోవాలంటే వాళ్ళ చేతికి మనం ఇంకా 15-20 ఏళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తేనే చేయగలరు. చంద్రబాబు నాయుడు ఆయన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 70 ఏళ్ళు, 60, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు చూడు. ఈ పెద్ద పెద్ద రాజకీయ కాడ నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అవన్నీ మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేసి తట్టు చేసుకోవాలంటే వాళ్ళని 15 ఏళ్ళు, 20 వాళ్ళ చేతిలో మనము పదవి పెట్టాలి. వస్తే వాళ్ళు ఇచ్చే ఒక 20,000 వస్తాయి 5 ఏళ్ళకు ఒకసారి మారినప్పుడు. తీసుకోండి, కానీ మీరు మంచిగా ఆలోచించండి. ఎవరి చేతిలో పెడితే మళ్ళీ ఇవన్నీ డెవలప్ అయ్యి మన రాజధాని బాగుపడి చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. డబ్బుల కోసం కాదు. ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఫస్ట్ నుంచి రాజకీయంలో చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్న అతను. వాళ్ళకి రాజకీయం తెలియదా? ఒక 4-5 ఏళ్ళు అంటే అది కొన్ని చిన్న సరదాగా అది అలా ఉండి మాట్లాడడం రాదు అది ఇదని. ఇప్పుడు చూడండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడిని ఎలా ఆ వయసులో ఎలా ఎలా మాట్లాడేవాళ్ళు ఇలా తయారయ్యాడు. అందుకని వాళ్ళ ప్రభుత్వానికి మనం కడితే ఆయన చేయలేకపోయినా ఆయన కొడుకుకి ఆయన సలహాలు ఇవ్వగలడు. అందుకని మనం ఇంకా మేధావులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకి. పవన్ కళ్యాణ్ గారి మేధస్సును కూడా మనం వాడుకోవాలి. మనం కూటమి ఉంటేనే మనకు నిధులు పైనుంచి నిధులు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అందుకని కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించాలి. ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి, ఏంటి మన పరిస్థితి. మనం ఒకసారి ఆలోచించుకొని వాళ్ళ చేతులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు ఒక చెట్టు వేస్తాం, అది మనం తినం కదా దాని కాయలు. మన తర్వాత తరాలు తింటాయి. అలాగే మనం డెవలప్ చేస్తే మనం అనుభవిస్తామని కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని ఏ పదవిలో కూటమి ప్రభుత్వంలో యంగ్ జనరేషన్ కూడా ఉంది. ఎర్రనాయుడు గారి కుమారుడు, రాజకీయాన్ని ఆయన రక్తంలోనే ఉంది. ఎర్రనాయుడు గారు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా మంచి రాజకీయ వ్యక్త. అలాగే అనిత గారు, ఆమె ఒక విద్యావంతురాలు, టీచర్ అయ్యి ఉండి ఆమెను ఎన్ని కష్టాలు పెట్టారంటే మీటింగ్లకు కూడా అటెండ్ అవ్వనివ్వలేదు ఎలక్షన్లప్పుడు. ఆమె తప్పించుకొని మీటింగ్లకు వెళ్ళి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కూడా ఆమె ఒక కారణం. అందుకే మహిళలను రాజకీయాల్లోకి ప్రోత్సహించింది మన నారా చంద్రబాబు నాయుడు గారి. అనిత గారు చేసిన సేవలకు పార్టీ గుర్తించి నారా చంద్రబాబు నాయుడు ఆమెకి హోంశాఖ ఇచ్చారు. అలాగే చాలామంది మహిళలు మన రాజకీయాలు ఓనామాలు తెలుగుదేశంలో ఓనామాలు నేర్చుకొని వేరే పార్టీల పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కూడా రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారి. మహిళలకు ఎప్పుడైనా పెద్దపీట వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మనము ఈ కూటమి ప్రభుత్వాన్ని 20 ఏళ్ళు ఒక్కరి చేతికి ఇస్తే పరిపాలన మనల్ని హైదరాబాద్ కన్నా సింగపూర్ కన్నా ధీటైన నగరంలాగా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని ధీటుగా మనం గలుగుతాము. కాబట్టి ఇది నా అభిప్రాయం. ఇదే మన అందరి అభిప్రాయం కావాలి. ఒక్క కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. కేంద్రం నిధులు ఇవ్వాలంటే వాళ్ళతో మనం కలిసి ఉండాలి. అందుకని ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అందరము ప్రోత్సహించి కూటమి ప్రభుత్వాన్ని బలపరుద్దాము. వారి చేతికి 5 ఏళ్ళకొకళ్ళు కాకుండా 20 ఏళ్ళు ఒకేళ్ళ చేతిలో పెడితే మనం ఈ విదేశాలకు వెళ్ళినా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని గర్వంగా చెప్పుకోదగాలంటే మనం ఈ పార్టీలోనే 20 ఏళ్ళు వీళ్ళకే తెలుగుదేశానికే పట్టం కట్టాలి. బాయ్ ఫ్రెండ్స్.